అవునమ్మా, రూల్ బుక్ ఏమంటుందండి? ఇప్పుడు ఇదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇస్తే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ తీసేస్తాడు. ఇదే ఛాన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే సిబిఐని రద్దు చేస్తాడు, సిఐడిని మూసేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన దందాకి అడ్డొస్తున్నారు కదా వీళ్ళు. రూల్ బుక్ ఏం చెప్తుంది? 10% ఉండాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి, నేను ఎమ్మెల్యేగా గెలవకపోతే నేను హౌస్కి రావాలనుకుంటే ఎట్లా అండి? ఇప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయినా ఓటమియే, ఒక ఓటుతో గెలిచినా గెలుస్తామే. ప్రజలు నిర్ణయిస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోయారు, నేను అసెంబ్లీకి రావాలని అంటే నాకు ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చింది, 40% ఓట్లు నాకు వచ్చింది, నేను హౌస్లోకి వస్తాను, అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటానంటే ఎట్లా అవుతుందండి? ఇది ఒక సిస్టమ్ ఉంది డెమోక్రసీలో, ఆ సిస్టమ్ మనం అందరం పాటించాలి కదా. రాష్ట్రానికి ఆదాయం రావట్లేదని ఆయనకి ఎవరు చెప్పారండి? ఏ కళలు కంటున్నాడు ఆయన? ఏ ఆత్మ చెప్పిందమ్మా ఆయన? ఎందుకంటే ఆయనకు ఆత్మలతో మాడతాం బాగా ఇష్టం స్వామి. రాత్రి ఒక ఆత్మతో మాడతాడు, పొద్దున ఒక నిర్ణయం తీసుకుంటాడు. రాష్ట్రం వాళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఆదాయం పడిపోయింది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో మేము పెట్టాం. ఈరోజు ఆదాయం పెరుగుతుంది. 1 by 1 సెట్ చేసుకుంటా మేము వస్తున్నాం. అమరావతి వన్స్గా నేను చెప్తున్నా, ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు అమరావతికి నిధులు కేటాయించింది. ఆ నిధులు మేము ఖర్చు పెడుతున్నాం. దానిపైన ఉన్న ఇంట్రెస్ట్ కానీ టర్మ్ పేమెంట్ కానీ అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఈరోజు మంజూరైనవి. అంతెందుకండి, ఎన్నికల ముందల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందని చెప్పిన వాళ్ళు వైకాపా నాయకులు. ఈరోజు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగకుండా చేసుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. 13,000 కోట్ల రూపాయలు అండి. కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 2,800 కోట్ల రూపాయలు, రెండు జోడించుకుని విశాఖ ఉక్కుని మేము కాపాడుకున్నాం. అది దాని గురించి మాట్లాడమనండి. అది మంత్రి నారాయణ గారు సమాధానం చెప్తారు. నాకు అంత ఐడియా లేదమ్మా. అంటే ముందర జగన్మోహన్ రెడ్డి గారికి సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా. మీడియా మిత్రులు వెళ్ళినప్పుడు అడగాల్సింది ఆయన స్టాండ్ ఏంటో అమరావతి పైన. అంటే ఒక రాజధాని కట్టుబడి ఉన్నాడా, లేదంటే 3 ముక్కలు ఆటలాడుతున్నారా అనేది ఆయన సూటిగా ప్రశ్నించారు. పాపం ఆయన చేతుల్లో ఏముందబ్బా, ఆయన చేతులు ఏమైనా అక్కడ సజ్జల స్క్రిప్ట్ పంపిస్తే ఈయన చదువుతాడు కౌన్సిల్లో కూర్చుని. అంతే కదా జరిగేది. No. We are following NMC rules. We are strictly following NMC rules. అండ్ పక్క రాష్ట్రాల్లో ఏదైతే ఫాలో అయ్యారో అదే ఫాలో అవుతారు. వీఆర్ నాట్ గోయింగ్ టు బ్రేక్ రూల్స్. ఎన్ఎంసీ రూల్స్ లేదు. నో ఎన్ఎంసీలో లేదు. అది మీరు తీసుకురాను. నాకున్న అవగాహన మేరకు స్ట్రిక్ట్గా, ఎందుకంటే నేను కొంచెం సబ్జెక్ట్ చదివాను, నాకు లేదు, నాకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్ అవుతుంది, మీరు నన్ను అది డీటెయిల్స్ ఇవ్వండి. బట్ నాకున్న సమాచారం మేరకు ఐ హావ్ చెక్, వీఆర్ ఫాలోయింగ్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్. లేదమ్మా, రాలేదు. అది ఇష్యూ అయింది, కోర్టుకి వెళ్ళింది. అది ఆ డీటెయిల్స్ ఉంది, నాకు ఐడియా ఉండదు. మీరు అది కోర్టుని అడగాలి సార్. అమ్మా ఐ అండర్స్టాండ్ అమ్మా, ఇది కొత్త ఇష్యూ కాదు, ఇది నలుగుతున్న ఇష్యూ. బట్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ నేను ఫాలో అవ్వాలి. ఐఎమ్ డ్యూటీ బౌండ్ బై సర్టన్ గైడ్ లైన్స్. అది నేను మన ప్రభుత్వం ఇక్కడికి ప్రజలను కానీ కంపెనీలు కానీ ఆహ్వానిస్తుంది కొంతమంది అందరినీ. ఇలాంటప్పుడు పక్క రాష్ట్రానికి మెడికల్ స్టూడెంట్ వెళ్తే మనకి ఇబ్బంది కదా సార్. లెట్ మీ ఫాలో ద రూల్స్, ద గైడ్ లైన్స్ లేడ్ డౌన్. కోర్టు కూడా క్లారిటీ ఇచ్చిందా, దెన్ ఐ కెన్ టేక్ అప్. అంతేగాని చట్టాన్ని ఉల్లంఘించే అలవాటు నాకు లేదు. వాంట్ వెరీ క్లియర్. అమ్మా మీరు గమనిస్తే వాస్తవాలే గవర్నర్ గారు పలికారు. చాలా క్లారిటీగా ఉంది. స్పీచ్ పైన కూడా కౌన్సిల్లో వాళ్ళు దుష్ప్రచారం చేయాలని ప్రయత్నించినప్పుడు నేను చాలా స్పష్టంగా చదివి చెప్పాను. దాని తర్వాత నన్ను సోషల్ మీడియాలో కూడా పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు అని ట్రోల్ కూడా చేశారు. బట్ ఐ స్టాండ్ బై మై వర్డ్.
అవాస్తవాలు చెప్తాం మాకు అలవాటు లేదు. ఏముంది దాంట్లో చాలా స్పష్టంగా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి, దీని ద్వారా ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అని చాలా స్పష్టంగా పేర్కొన్నా. దాని మీద కట్టుబడిన నిన్ను ఒక సుదీర్ఘమైనటువంటి ప్రశ్న ఇచ్చేసి దానిలో అనేకమైన ప్రశ్నలు సంధించడం జరిగింది. దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ విధంగా నెరవేర్చారు అనే విషయాలను కూడా కూలంకషంగా ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. జగన్ గారు ఈ బడ్జెట్ మొత్తాన్ని పరిశీలించిన తర్వాత అనేక ప్రశ్నలు సంధించడం జరిగింది. కానీ ఆ ప్రశ్నలకు నిర్మాణాత్మకమైన సమాధానాన్ని కూటమి ప్రభుత్వంలో ఎవ్వరూ ముందుకొచ్చి సమాధానం చెప్పలేనటువంటి దుస్థితిలో వారు ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఇవి కాక 143 హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎన్నికలకు ముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చేటటువంటి దాఖలాలు లేవు. బడ్జెట్ను పరిశీలిస్తే అన్ని అరకొరగా ఇచ్చారు. కొన్నిటికి అసలు కేటాయింపులు కూడా ఇవ్వకోకుండా మేము సూపర్ 6ను అమలు చేయబోతున్నాం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అదేమిటయ్యా, ఎందుకు మీరు వీటిని అమలు చేయలేకపోతున్నారంటే ప్రభుత్వం కష్టంలో ఉంది, అప్పుల ఊబిలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిపోయారు, అందువల్ల మేము చేయలేకపోతున్నాం అనేటువంటి మాట 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వంక చూపటమో బురద జల్లి వెళ్ళటమో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు శాతగాని చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అప్పుల విషయానికి వచ్చినప్పుడు చాలా తిప్పలు పడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రకరకాలుగా చెప్తున్నారు అప్పుల గురించి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 14 లక్షల అప్పు చేసింది, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అన్నారు. మళ్ళా తర్వాత మాట్లాడితే 12 లక్షల అప్పు అన్నారు. తర్వాత గత సంవత్సరం 10 లక్షల కోట్లు అని గవర్నర్ చేత చెప్పించారు. చివరికి బడ్జెట్లో చూస్తే ఆయన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లోనే కాగ్ లెక్కల ప్రకారం 6,46,000 కోట్లు మాత్రమే అని చెప్పారు. ఏంటో నాకు అర్థం కాల. ముందు 14 లక్షలు అన్నారు, చివరికి చూస్తేనేమో కేవలం 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసినట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాదు మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను ఒకసారి పరిశీలన చేస్తే ఎట్ ఏ గ్లాన్స్ అని మొత్తం ఒక రిపోర్ట్ ఉంటుంది. దానిలో అప్పులు ఏంటి ఇవన్నీ కూడా వివరంగా ఉంటాయి. ఎట్ ఏ గ్లాన్స్ దానిలో అసలు ఆ పట్టిక లేకుండా తీశారు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి తప్పుకోవాలనేటువంటి ప్రయత్నం. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లి తమ హామీలను ఎగ్గొట్టాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన చేస్తూ ఉన్నారు. నేను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా చెప్పినటువంటి వాటిలో కొన్నిటిని ఇక్కడ నేను ఉదాహరణ చేస్తాను. ఆడబిడ్డ నిధి అని 1,500 రూపాయలు ఇస్తామన్నారు. అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రతి ఆడపిల్లకి 15,000 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు ముట్ట చెబుతున్నారు. ఏమైందో ఇంతవరకు అర్థం కాదు. గత ఏడాది ఇవ్వలేదు, ఏడాది బడ్జెట్లో కేటాయింపే లేదు. దీని ప్రకారం లెక్కేస్తే ప్రతి ఆడబిడ్డకి 36,000 బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. ఇజ్ ఇట్ నాట్ చీటింగ్? ఇది 420 కాదా అని అడుగుతా ఉన్నా. 36,000 ప్రతి అర్హత కలిగినటువంటి బాలికకు 36,000 రూపాయలు ఇవాళ రాష్ట్రంలో అప్పుబడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దిస్ ఈజ్ ఆల్సో చీటింగ్. ఈ చీటింగ్ అని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పరు. అంతేకాదు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా ఉన్నారు. ఏడాదికి ఎంత ఇవ్వాలి? ఒక్కొక్కరికి 36,000 రూపాయలు ఇవ్వాలి. గత ఏడాది ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా కేటాయింపులు బడ్జెట్లో లేనే లేవు. అంటే ఈ ఏడాది కూడా ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే ఒక్కొక్క నిరుద్యోగికి 52,000 బాకీ పడ్డాడు. ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి కూటమిలో ఉన్నటువంటి ముఖ్యులు,
నారా లోకేష్ గారు మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, దిస్ ఈజ్ నాట్ చీటింగ్ అని అడుగుతా ఉన్నా. ఇలా మీరు మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక తల్లికి వందనం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తల్లికి వందనం నీడు బడ్జెట్లో కేటాయించారు, 500 కోట్లు ఎంతో కేటాయించారు. ప్రతి పిల్లవాడికి, తల్లికి కాదు ప్రతి పిల్లవాడికి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా తల్లికి 15,000 రూపాయలు ఇచ్చాడు. మేము రానిండి అధికారంలోకి, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 15,000. ఒక 15,000, 2 ఉంటే 30,000, 4 ఉంటే 45, 3 ఉంటే 45,000, ఇంకా ఉంటే ఇంకా అవసరమైతే పిల్లల్ని కనండి నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ దుంపది అదే నాకు అర్థం కాల. మరి వచ్చి సంవత్సరం అవుతుంది, జీవో ఇచ్చాడు, కేటాయించాడు, కానీ డబ్బులు ఇవ్వాలి. చీటింగ్ అదని అంటున్నా. ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడ్జెట్లో పెట్టాడు. ఎంత పెట్టాడండి? 8,278 కోట్లు పెట్టాడు.